సో హైడ్రా మూసీ సుందరీకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చారు. హైడ్రాపై హైరానా వద్దు అంటున్నారు. హైడ్రా అలాగే మూసీ అభివృద్ధి అంశాలని ప్రతిపక్షాలు తమ పొలిటికల్ మైలేజ్ కి ఒక సాధనంగా మార్చుకుంటున్నాయంటూ ఆయన ఆరోపిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో పార్క్స్ కూడా కబ్జాలకు గురై సగటు మానవులకి లంగ్ స్పేస్ అనేది లేకుండా పోయే ప్రమాదం కూడా కల్పిస్తాం. లేక్స్ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్షంలో వచ్చేటువంటి నీళ్లు కానీ లేకపోతే ఇతరత్ర వచ్చేటువంటి వరద కానీ వాటన్నిటిని కూడా క్యాటర్ చేయడానికి సరిపోయే విధంగా ఆనాటి పాలకులు తీసుకున్నటువంటి లేక్స్ కాలక్రమేణా మాయమవుతూ నగరానికి పెద్ద పెను ప్రమాదంగా మారినటువంటి పరిస్థితులు. అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసీ నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకుని భవిష్యత్తుకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ఇందులో ఎవరికి వ్యక్తిగతమైన ఎజెండా లేదు. అంతిమంగా సమాజానికి అందించాలనేటువంటి ఆలోచన తప్ప ఏం లేదు. అందుకోసమే సరే ఈ జరిగే కార్యక్రమంలో కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ప్రచారం చేసి తద్వారా కొన్ని భ్రమలు కల్పించే ప్రక్రియ కూడా జరుగుతుంది. అందుకోసమే నేను చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను ప్రజలకు. చెరువులు కుంటల సంబంధించి కేవలం FTL లోపల గర్భం లోపల ఇప్పుడు కట్టడానికి ముందు పోతున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆపుతున్నాం. బఫర్ జోలి పోవట్లేదు, ఆ పై వాటికి కూడా పోవట్లేదు. అసలు చెరువులే మేలకుండా పోతాయో అనే ఆలోచనతో మాతో వాటిని ప్రొటెక్ట్ చేయడం పోతుంది. వాళ్ళకు కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉండి నష్టపోతూ ఉంటే వాళ్ళకు కూడా రిహాబిలిటేషన్ చేయడానికి గవర్నమెంట్ ఈస్ విల్లింగ్ టు స్పెండ్ మనీ. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా పెరగొద్దు, ఇట్లాగే ఉండాలి మీరు కోరుకుంటే చెప్పండి. బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడి రోజుకు ఒక రకంగా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ పోవటం అనేది అది సరైన